మేడారం జాతర చరిత్రలో ఈసారి జాతర చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు మంత్రి కొండా సురేఖ. సీఎం రేవంత్ రెడ్డి పేరు మేడారం భక్తుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఇంత సుందరంగా వైభవంగా జాతర నిర్వహిస్తామని ఎవ్వరూ ఊహించలేదన్నారు. అటవీ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం ఇదే మొదటిసారి అన్నారు. గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తున్నారని అన్నారు. మేడారం జాతరను ప్రపంచానికి చాటి చెప్తున్నామని, న్యూజిలాండ్ ఆదివాసీలు మేడారం రావటమే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఇక సమ్మక్క సారక్కతో తనను సీతక్కగా పోల్చడం గర్వంగా ఉందని తెలిపారు మంత్రి. భక్తులు జాతరకు ఎలాంటి చెడ్డ పేరు రాకుండా జాగ్రత్తగా వచ్చి మొక్కులు చెల్లించుకుని క్షేమంగా తిరిగి వెళ్లాలని అంటున్న మంత్రి సురేఖతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. మేడారం జాతరను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మనతో ఉన్నారు. అక్కతోటి మాట్లాడదాం. అక్క, నువ్వే పసుపు కుంకుమ పంచుతున్నట్టుంది కదా, నువ్వే సమ్మక్క సారక్క కనపడుతున్నావు. వాళ్ళు పాపం లోపలికి వచ్చి గద్దె మీదకి వచ్చి అందుకోలేరు. అందుకని వాళ్ళకు సెంటిమెంట్ ఏంటంటే గంత మీద బొట్టు పెట్టుకుంటే వాళ్ళకు మంచి జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం. కాబట్టి నాకు శక్తి ఉన్నంత వరకు వాళ్ళకి పెడితే వాళ్ళకు ఒక తృప్తి ఉంటుంది. నాకు కూడా ఒక దేవాదాయ శాఖ మంత్రిగా వాళ్ళకి మంచిగా అంటే వాళ్ళ కోరిక తీరుతుందని ఒక విశ్వాసాన్ని కల్పించిందని అయితే అని చెప్పి నాకు అలవాటు ఇక్కడ. నేను ఎందుకంటే కాశీబుగ్గలో కూడా మనకి శివరాత్రి అయినప్పుడు నా ఎన్నికల ముందు 2.5 గంటలు వాళ్ళకు విభూతి పెట్టాను. అది ఆశీర్వదించి నాకు దేవుడు దేవాదాయ శాఖ మంత్రి ఇచ్చినట్టున్నాడు. అందుకే నాకు ఉన్నంత వరకు కూడా నేను హెల్ప్ చేస్తాను. మామూలుగా ప్రసాదాలు తీసుకొచ్చి ఇవ్వడం కానీ బొట్టు పెట్టడం కానీ చేస్తే వాళ్ళకి తృప్తి, వాళ్ళు గ్రేట్గా ఫీల్ అవుతారు కూడా. ఎట్లుందక్క వాళ్ళతో మాట్లాడినప్పుడు, వాళ్ళకి బొట్టు పెడుతున్నప్పుడు వాళ్ళతో ఎక్సైటెడ్గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎక్సైటెడ్గా ఉన్నారు. అడిగి మరీ పెట్టించుకుంటున్నారు. అంటే చూడండి వాళ్ళకి ఎంత ఉంటే వాళ్ళు లోపలికి రాలేని పరిస్థితి. అందరినీ కూడా పంపించలేము. ఇట్లానన్నా కొంతమందిని తృప్తిపరచామనేటువంటి నమ్మకం నాకు ఉంటుంది. ఎట్లుందక్క ఈసారి మేడారం సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, ఇవన్నీ కూడా నా భవిష్యత్ ఇంకా చరిత్రలో లేదు, ఉండబోదు. రేవంత్ రెడ్డి గారి పేరు చిరస్థాయిగా 100 సంవత్సరాలు చరిత్రలో నిలిచిపోతుంది. దాంతో పాటుగా సీతక్క పేరు, నా పేరు, శ్రీనివాస్ రెడ్డి గారి పేరు, ఇక్కడ ఎంపీ గారి పేరు, మా పేరు ఆ శిలాఫలకం మీద సంవత్సరాల తరబడి పలానా గవర్నమెంట్ ఉన్నప్పుడు, పలానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు, పలానా సురేఖ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, పలానా సీతక్క ఒక ట్రైబల్ ఆమె నియోజకవర్గంలో ఆమె మంత్రిగా ఉన్నప్పుడు అనేది చాలు. మాకు ఇంకా ఇంతకంటే ఏమి అవసరం లేదు. ఇలానే అన్ని గుళ్ళను కూడా డెవలప్ చేయాలని మేము ఆలోచన పెట్టుకున్నాం. ఇక్కడ వస్తేనేమో సమ్మక్క సారలమ్మ అంటారు, ఇప్పుడు మేము మీదనే పిలుస్తున్నారు సురేఖ అక్క, సీతక్క అని. ఎట్లా అనిపిస్తుంది? అది నిజంగా గర్వకారణం అండి. ఇప్పుడు ఇంతమంది కూడా ఉన్నాక ఈరోజు 2 మంత్రులకు, మహిళా మంత్రులకు ఇచ్చారు అంటే అది కేవలం వరంగల్ నుంచి ఇచ్చారు. అది ఈ సమ్మక్క సారలమ్మకు సరితూగినాం. మేమిద్దరం కూడా ఇద్దరం పోరాట పటిమ గల వాళ్ళమే. ఆమె పోరాడొచ్చింది, నేను పోరాడొచ్చింది. వీళ్ళు కూడా వీర వనితలు, ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు. మేము కూడా అదే ప్రజల కోసం సేవ చేస్తున్న వాళ్ళం. కోయిన్సిడెన్స్ ఉంది ఒకటి. కాబట్టి మమ్మల్ని సమ్మక్క సారలమ్మగా అభివర్ణించడంలో మేము నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాం. ఎట్లుందక్క మీ చిన్నప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు మేడారంకి వస్తున్నారు, కోట్ల మంది భక్తులు ఉన్నారు. మీరు అధికారికంగా దేవాదాయ శాఖ మంత్రిగా వాళ్ళకు మీ మొక్కులు చెల్లించుకుంటున్నారు, వాళ్ళకి సేవలు చేస్తున్నారు. ఎట్లా అనిపించింది? నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళకి లేదండి. పెళ్ళైనాక మా అత్తమ్మకి దేవుడు ఉంది. మా అత్తమ్మ ఇలవేల్పు. మా అత్తమ్మతో వచ్చేదాన్ని 2 రాత్రులు కూడా ఇక్కడ పడుకొని 3 రోజు వెళ్ళిపోయే వాళ్ళము. కానీ ఇప్పుడు ఎట్లయిపోయింది, ఆ పరిస్థితి లేదు కదా. కనీసం నైట్ ఇక్కడ దర్శనం చేసుకొని తాడ్వాయి హాట్స్లో పడుకొని మళ్ళీ ఈరోజు మొక్కు చెల్లించడానికి వచ్చాను. ఎంతైనా కూడా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇంత సుందరంగా ఈ సమ్మక్క సారలమ్మ జాతర తీర్చిదిద్దబడుతుంది అని కళలో కూడా ఎవరు ఊహించి ఉండరు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి గిరిజన బిడ్డలు నిజంగా అదృష్టవంతులు. ఒక మారుమూల ప్రాంతంలో అట్టడవిలో మరి ఈ యొక్క నిర్మాణాలు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మాణించడం, అదొక 40 రోజుల వ్యవధిలో అనేది ఒక రికార్డ్ ఇది. కాబట్టి ఇది మా చరిత్ర. సమ్మక్క సారలమ్మలు మా మేమేదో రుణమున్నామో, వాళ్ళు రుణమున్నారో, మేము రుణమున్నాం. మా చేతుల మీదుగా చేయించుకోవడం మా అదృష్టం. సో భక్తుల సంఖ్య ఎట్లా ఉంది? లాస్ట్ జాతరకు ఈ జాతరకి మీరు లాస్ట్ కూడా మంత్రిగా ఉన్నారు, దేవాదాయ శాఖ మంత్రి. ఈసారి 2వ జాతర మీకు దేవాదాయ శాఖ మంత్రిగా. ఈసారి క్రౌడ్ కానీ భక్తుల సంఖ్య కానీ ఎట్లా ఉంది? ఈసారి ఎక్కువ ఉన్నదండి. ఎందుకంటే మొన్న మీరు చూసారు న్యూజిలాండ్ నుంచి కూడా ట్రైబల్స్ వచ్చారు. ఈసారి ప్రచారము చాలా ఎక్కువగా జరిగింది. ఈ గద్దె నిర్మాణం అప్పుడు సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. జరిగినప్పుడు ఎక్కడెక్కడి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చూడాలి అనేటువంటి ఒక ఆలోచనతో వస్తూ ఉన్నారు. అది మాకు బాగా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మీ వైపు నుంచి భక్తులకు ఏం చెప్తారు?
ఏం లేదండి, ఇక్కడ కొంత హడావిడి ఉంటుంది, రష్ ఉంటుంది. పిల్లలు జాగ్రత్త, మీరు జాగ్రత్త. కొబ్బరికాయలు అవి విసిరేటప్పుడు దెబ్బలు తగులుతాయి, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కొంచెం రద్దీగా ఉంటుంది. కాబట్టి ఇది తాగే తినే పండుగ. మీరు డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం కానీ, డ్రింక్ చేసి జంపన్న వాగులోకి దిగడం కానీ ఇట్లాంటివి చేసి ఒక చిన్న ప్రాణం పోయినా కూడా ఇంత పెద్ద జాతరకు ఒక మచ్చ వస్తుంది. అలా రాకుండా మీరందరూ కూడా మాకు సహకరించాలని భక్తులకు. దేవాదాయ శాఖ మంత్రిగా కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రి సీత కావచ్చు, ఇద్దరం కలిసి ఈ జాతర నిర్వహణ కూడా నిర్వహించాం. జాతర మొత్తం ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గంగా మా అందరినీ కూడా చిరస్థాయిగా గుర్తించిపోయే అదృష్టం మాకు కలిగింది. సమ్మక్క సేవలో నిలిచిపోతామని కొండా సురేఖ మంత్రి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, మేడారం, గద్దెల నుంచి.